మరి ఇప్పుడు పన్నీర్ మంచూరియా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ మంచూరియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, మైదా 1/2 కప్పు, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి ముక్కలు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, మిరియాల పొడి 1 టీ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, ఫుడ్ కలర్ చిటికెడు, మంచూరియా మసాలా కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి పన్నీర్ మంచూరియా కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రజనీ గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ముందుగా ఆయిల్ వేడి చేసుకుంటాం, మనం మిక్స్ చేసుకోవచ్చు. అదే కార్న్ ఫ్లోర్ అండి, తర్వాత మైదా అండి 1 స్పూన్. సో ఇదేంటి, మనము పన్నీర్ కి బ్యాటర్ లాగా రెడీ చేస్తున్నాము. మిరియాల పొడి, సాల్ట్ కొద్దిగా దానికి సరిపడింది. మరి కారం అది పెప్పర్ పౌడర్ వేసాం కదా, సరిపోతుంది. అంటే ఇది మనకి లూజ్ గా కలుపుకోవాలి, దోస పిండి టైప్. పన్నీర్ తో అయితే మనం ఈజీగా చేసేసుకోవచ్చు కదా. ఈ పన్నీర్ ఇలా మీరే ట్రై చేశారండి? ఎక్కడైనా చూసారా? లేదండి, ట్రై చేశాను. మీరే ట్రై చేశారా? మా పాపకి పన్నీర్ అంటే చాలా ఇష్టము. పన్నీర్ అంటే బాగా ఇష్టమా? చాలా ఇష్టం. చాలా ఇష్టమా? పన్నీర్ తో ఏది చేసినా తినేస్తావా? సో అమ్మ చేసే వాటిలో ఇంకేవి ఇష్టం నీకు ఎక్కువ? ఎగ్ ఫ్రైడ్ రైస్, ఆలు ఫ్రైడ్ రైస్. ఓకే, సో అయితే మీకు ఎక్కువ కూర అన్నం ఇలా వండాల్సిన పని లేదు, ఏదైనా ఒకటి చేస్తే శుభ్రంగా తినేస్తుంది అనమాట. స్నాక్స్ పెట్టేసినా తినేస్తుంది. ఓకే, సూపర్. సో వేసేద్దామా? ఆయిల్ హీట్ అయిపోయింది. మా పన్నీర్ తీసుకుని. సో మీరేమైనా వర్క్ చేస్తున్నారా రజనీ గారు? శారీ బిజినెస్ ఉందండి. శారీ బిజినెస్, వెరీ గుడ్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? అతను ప్రొఫెషనల్ కొరియర్ అండి. నైస్ నైస్. పేరేంటి? రమేష్ అండి. రమేష్ గారు, హాయ్ చెప్పండి. రమేష్ గారు హాయ్. మా బాబు కూడా హాయ్ చెప్పండి. మీ బాబు పేరు ఏంటి? నితిన్. నితిన్, నీకు కూడా హాయ్. అఖిల్ కజిన్ బ్రదరా? ఓకే, అఖిల్ హాయ్. ఆడపడుచుకి స్నాక్ అంటే చాలా ఇష్టము. మీ ఆడపడుచుక? తనకు కూడా హాయ్ చెప్పండి. ఆవిడ పేరు ఏమిటి? అమ్ములు. అమ్ములు, అదేమిటి అంతే నా పేరు? ఆమెని, కానీ మేము అమ్ములు అంటేనే ఆమెకి ఇష్టమా? సరే అమ్ములు గారు, మీ పేరు చెప్పి ఈరోజు మేము తినేస్తాంలేండి, మీరు చూస్తూ ఉండండి. ఓకే హాయ్. సో అందరు హైదరాబాద్ లోనే ఉంటారండి? అక్కడే ఉంటాం. కలుస్తూ ఉంటారా రెగ్యులర్ గా? చుట్టాలని వీకెండ్ లో ఫ్రీగా ఉంటారు. యా యా. తీసేద్దామండి. తీసేద్దామండి, బ్రౌన్ అయిపోయాయి కదా. ఇలా కూడా తినేయచ్చు కదా హ్యాపీగా? తినేయచ్చు. పకోడీ లాగాను. ఎలాగో సాల్ట్ అన్ని వేసాం కదా, పౌడర్ ఉంది కదా, డైరెక్ట్ తినేయచ్చు. సాహిత్య పాట గుర్తొచ్చిందా నీకు? పాడతావా? పాడు. ఇది ఎలాగో వేడవ్వాలి. వంద దేవులే కలిసి వచ్చిన అమ్మాయిలా చూడలేనునా, కోట్ల సంపదే అందించిన నువ్వు ఇచ్చే ప్రేమే దొరకదునా. వెరీ గుడ్. కాస్త భయపడుతున్నావు కానీ భయపడకుండా పడితే చాలా బాగా పాడుతావు తెలుసా. వెరీ గుడ్. సో స్టార్ట్ చేద్దామండి. ప్యాన్ హీట్ అయిపోయింది. కావ్య, నువ్వు కూడా ఏమైనా పాటలు నేర్చుకుంటున్నావా? ఊనా ఊహూనా? ఊహా పాడతావా? ఓకే, మీకు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతుందా? ఫస్ట్ క్వశ్చన్ అడుగుతుందా? ఏం క్వశ్చన్? అందరూ కూర్చునే మంచం ఎప్పటికీ విరిగిపోదు. అందరూ కూర్చున్నా మంచం విరిగిపోదా? అలాంటి మంచాలు ఎక్కడున్నాయి? బయట కనిపిస్తాయా? అది హింటా? ఇంకొంచెం ఇవ్వ. ఈ మధ్యన బుర్ర బాగా పనిచేయట్లేదు. ఏమిటి, ఎక్కడ పోయినా కనిపిస్తాయా? ఇంకొంచెం ఆలోచిస్తా, మీరు వేయండి. పార్క్ లో బెంచా? సో అల్లం ఇంకా వెల్లుల్లి, తర్వాత పచ్చిమిర్చి అండి. మీకు ఏమన్నా తట్టిందండి? లేదండి. లేదా? సో పచ్చిమిర్చి. నీకు తెలుసా సాహిత్య? నీకు కూడా తెలీదా? కరివేపాకు. కరివేపాకు. సరే నువ్వే చెప్పే. అరుగు. అరుగా? అమ్మ నేను బెంచ్ అన్నాను కదబ్బా. అది ఎక్కడో దగ్గర బెంచు. కొంచెం నా బుర్ర పనిచేస్తుంది. సరే నువ్వు కూడా ఏమైనా పాట పాడతావా? కొంచెం సేపు అయ్యాక. ఫ్రై అవ్వాలి.
ఇది ఫ్రై అవ్వాలా? అంటే బాగా సాఫ్ట్ నార్మల్గానే. ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకున్నాం ఇప్పుడే తొందరగా ఫ్రై. అవి వేసేద్దామా మంచూరియా? మంచి క్రిస్పీగా అయినట్టున్నాయి. సాస్ వేసేద్దామని. టమాటో సాస్. యాక్చువల్గా ఫుడ్ కలర్ లేకుండా కూడా అది చాలా కలర్ఫుల్గా అయింది మంచూరియా. ఇంకా ఇప్పుడు కలర్ఫుల్ చాలా ఇంకా ఎక్కువ కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు 65లో అయిపోతుంది. ఏం లేదండి. మీకు బాగా కలర్ఫుల్గా ఇష్టం అనుకుంటా. పిల్లలు అలా అయితేనే అట్రాక్టివ్గా తింటారు కదా. అట్లయితేనేనా, కానీ ఎక్కువ ఫుడ్ కలర్ వాడకూడదు, సో తక్కువ వాడండి. ఓకే అండి. ఇదేం పౌడర్? మంచూరియా పౌడర్. మంచూరియా పౌడరా? మార్కెట్లో దొరుకుతుంది కదా, అంటే మసాలా టైప్. మసాలా టైప్. చాలా మంది పేరెంట్స్ ఇలాగే పిల్లలు కలర్ఫుల్ గా ఉంటే అట్రాక్ట్ అవుతారని చెప్పేసి ఎక్కువ ఫుడ్ కలర్స్ అవి వేస్తుంటారు కదా. కానీ వాడికి మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి నేచురల్ కలర్ తో ఉన్న ఫుడ్ పెట్టడానికి. ఎందుకంటే ఈ ఫుడ్ కలర్స్ వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి అప్పట్లో డాక్టర్స్ అందరూ అసలు ఆపేసేయమని చెప్పారు. కావాలంటే నేచురల్ ఫుడ్ కలర్స్ దొరుకుతాయి మనకు కొన్ని, ఇట్లా బీట్రూట్ తో తయారు చేసినవి, పాలకూరతో ఇట్లాంటివి, అవి వాడుకోవచ్చు అనమాట. మరి నువ్వు పాట పాడతావా కావ్య? మమ్మీ ఇది ప్లేట్ లోకి తీసేస్తూ ఉంటారు, నువ్వు పాడు. ఓరోరి రాజా వీరాది వీర నీతోనే నేను ఉండిపోనా, ఎందాక నువ్వు వెళ్ళాలి అన్న అందాక నేను కూడా రానా, హాయన హంస నువ్వులోనా నీ గాలి సూకుతుంటే పైన మెచ్చిందిలే దేవసేన. వావ్, సూపర్. బాగా నచ్చిందా ఈ పాట నీకు? చాలా కలర్ఫుల్ గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. డెకరేటివ్ కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం కొత్తిమీర. సో రెడీయా? రెడీ అండి, వచ్చేసి. ఓకే అండి, మరి పన్నీర్ మంచూరియా కూడా రెడీ. వేడివేడిగా టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ మంచూరియా తయారు చేసే విధానం: ఒక బౌల్లో కార్న్ ఫ్లోర్, మైదా, మిరియాల పొడి, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో పన్నీర్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి అల్లం వెల్లుల్లి ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించాలి. దీనిలో తరిగిన ఉల్లికాడలు, ఉప్పు, వేయించిన పన్నీర్ ముక్కలు, టొమాటో సాస్, ఫుడ్ కలర్, మంచూరియా మసాలా వేసి వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ మంచూరియా రెడీ. ఓకే, మరి పన్నీర్ మంచూరియా కూడా రెడీ. వేడివేడిగా కావ్య తీసుకో. కొంచెం కారం కారంగా ఆ స్ప్రింగ్ ఆనియన్స్ టేస్ట్, ఆ టేస్ట్ కొంచెం అంటే ఆ టెంపరింగ్ దాంట్లో కూడా వేశారు కదా, వెల్లుల్లి, అల్లం, వెల్లుల్లి, ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ అన్ని బాగున్నాయి. గీతగా చెప్పినట్టే నేను కూడా ఏంటంటే ఆ ఫుడ్ కలర్స్ వాడకపోవడం కొంచెం బెటర్. సో దానికి సబ్స్టిట్యూట్గా మనకి న్యాచురల్ కలర్స్ ఉంటాయి, అవి వాడుకోవచ్చు. అలాగే మామూలుగా ఏంటంటే ఈ సాస్ల వల్లనే మనకు ఆ టేస్ట్ వస్తుంది. పర్టికులర్గా మనకి ఇప్పుడు మార్కెట్లో దొరికే ఆ పౌడర్స్ యాడ్ చేయకపోవడమే బెటర్. అవి కూడా అంత సజెస్టబుల్ కాదు. మంచూరియా పౌడర్స్ కూడా. సో మామూలుగా జనరల్గా మనం ఎన్నోసార్లు కూడా చూపించాం డిఫరెంట్ బేస్లు తీసుకొని కూడా. సో కొంచెం హెల్దీ మెథడ్లోనే మేము చూపిస్తుంటాం ఏ విధంగా. సో అలా ఫాలో అయిపోతే కొంచెం బెటర్. అంటే కొంచెం టేస్ట్ ఇది బాగుంటుంది పౌడర్స్, బట్ దానికంటే కూడా బెటర్ కొంచెం ఏంటంటే న్యాచురల్గా మనకు ఒరిజినల్ మెథడ్లోనే తీసుకోవడం. సో వాటిలో యాడ్ చేసే ప్రిజర్వేటివ్స్ అవి అప్పుడప్పుడు మనకి కొంచెం హార్మ్ఫుల్ గా అవుతూ ఉంటాయి. స్పెషల్గా పిల్లలకి అంత మంచిది కాదు. సో అవి తీసుకోకపోవడం బెటర్. సో చూసే వాళ్ళు కూడా చిన్న చిన్న సజెషన్స్ ఫాలో అవుతూ చేసుకుంటే మనం టేస్టీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. బాగున్నాయండి, ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. టేస్ట్ వైజ్ టేస్టీగా ఉన్నాయి, రెండు సూపర్ గా చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి ఈ వెరైటీస్ మాకు చేసి చూపించినందుకు. సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. వెల్కమ్. సో సునీత గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. వెల్కమ్. సో కావ్య ఇది నీకు, యు వెల్కమ్. అండ్ సాహిత్య ఇది నీకు.
వెల్కమా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మరి మీరు కూడా మీ పిల్లలతో పాటు ఇలాగే వచ్చి మా సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. చాలా మంది ముల్లంగిని పక్కన పెట్టేస్తూ ఉంటారు, ఎందుకంటే ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది. వండుకున్నా కూడా చాలా మంది తినడానికి కూడా ఇష్టపడరు. కానీ ముల్లంగి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ లాభం కనుక చెప్పినట్లయితే మీరు వదలకుండా ముల్లంగి వాడేస్తారు. అదేంటంటారా? మన స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. అంటే చర్మ సౌందర్యం మెరుగుపడమే కాకుండా చర్మం కలర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి రోజుకు ఒక 2 ముల్లంగిలు తీసుకోవడం అలవాటు చేసుకోండి. పచ్చిగా తీసుకోలేకపోతే సాంబార్లో కానీ లేకపోతే కర్రీస్లో కానీ చట్నీలో కానీ ఇలా వేసి తీసుకున్నా కూడా మంచిది.